సార్వత్రిక ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకపోవడంపై టీడీపీ నేత బొలినేని రామారావు స్పందించారు. తనకు చంద్రబాబు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా కూడా ప్రాణమన్నా ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఎవరు ముందుకు రాకపోతే తనను పోటీ చేయమన్నారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఉదయగిరిని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని, రాజకీయాల్లో ఏమీ సంపాదించలేదని రామారావు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ పట్ల విధేయుడిగా ఉన్న తన పట్ల వ్యవహరించిన తీరుపై బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్లు బొలినేని చెప్పారు. ఓడిపోయిన తర్వాత సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి. దానికి కూడా మా వాళ్ళందరినీ పిలిచి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరికీ నేను వెనకాలండి ఖర్చు పెట్టుకున్నా. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎలక్షన్ 2014 జనరల్ ఎలక్షన్. అక్కడి నుంచి ఏ రోజు నేను కాన్స్టిట్యూన్సీ వదిలిపోలా. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. 14లో కూడా నేను టికెట్ అడగల, 19లో కూడా నేను టికెట్ అడగల. 19లో నేను వద్దని చెప్పా. నాకు వద్దు సార్, నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కంపెనీ దెబ్బతింది, నేను పెట్టుకోవాలి. రాత్రి గంటల్లో రేపు సాయంత్రానికి ఉదయగిరి నియోజకవర్గంలో మంచి నిర్ణయంతో మన గౌరవం చంద్రబాబు నాయుడు బొలినేని రామారావు గారికి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు, న్యాయం చేస్తారని తెలియజేస్తూ రామారావు గారి తిరుమల కుటుంబ వెంకన్న ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వెంకన్న ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు కలిసి మంచి నిర్ణయంతో రేపు సాయంత్రం మళ్ళీ నియోజకవర్గంలో అడుగు పెట్టామని చెప్పి తెలియజేస్తూ